ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా, రైతు భరోసా కేంద్రాల్లో జాబ్స్ చేయడానికి ఉద్యోగాలు అయితే పడ్డాయి. టోటల్ 300 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాము. అలాగే చాలా తక్కువ టైం అయితే ఉంది, వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పొజిషన్స్: టెక్నికల్ అసిస్టెంట్ 100 పోస్టులు అయితే ఉన్నాయి, డేటా ఎంట్రీ 100 పోస్టులు అయితే ఉన్నాయి, హెల్పర్ 100 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్, పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఒక్కొక్కసారి ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా క్విక్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాము, ఒక్కసారి చెక్ చేసుకోండి క్విక్గా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ చూసేద్దాము. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బీజెడ్సీ ఇన్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయితే చేసి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ అయితే ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే 100 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ ఫీల్డ్లో చేసి అయితే ఉండాలి. అలాగే మీకు గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వుడ్ బి అడ్వాంటేజ్ అని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ అయితే ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఉండాలి. హెల్పర్కి అయితే వచ్చేసి 8th నుంచి 10th క్లాస్ మధ్యలో ఉండాలి క్వాలిఫికేషన్ అనేది. మీకు వీళ్ళకి జనరల్ వాళ్ళకి దీనికి కూడా 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. ఇది ఏ డిస్టిక్ నుంచి వచ్చింది అంటే నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 24/2/2024 5 PM లోపల వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పర్సన్ కానీ వచ్చైతే ఇవ్వచ్చు. మీకు ఏ అడ్రస్కి అయితే డిస్టిక్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో వేదయ్యపాలెం నెల్లూరు అయితే ఉంది. ఇఫ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఎస్పీఎస్ఎల్ నెల్లూరు నుంచి. సో ఇక్కడ చూడండి, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేయడానికి ఆర్బీకేస్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 2 monthsకి తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. అది కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. బట్ వీళ్ళు కావాలి అనుకుంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చూడండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయాలి. మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి అకాడమిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్, మీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా పనిచేసినట్లయితే అది కూడా ఇవ్వండి, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే వస్తారో రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అన్నీ అయితే ఇవ్వండి. సో ఇవన్నీ మీ డీటెయిల్స్ కాబట్టి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ మీరు అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి మీరు ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి, స్టేషన్ అంటే ప్లేస్ ఫ్రెండ్స్, ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు, డేట్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ సెలెక్ట్ కావాలంటే సో ఎక్స్పీరియన్స్ ఉంటే 10 points ఉంటాయి, అకాడమిక్ క్వాలిఫికేషన్కి 80 points, ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్లు అయితే ఇస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి క్లియర్గా మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో 24/2/2024 సాయంత్రం 5 PM కల్లా వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వాలి. ఒకవేళ ఈ లోపల రీచ్ అవ్వలేకపోతే వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. ఓన్లీ 3 days టైం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ 3 daysలో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలాంటి ఏ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.